ఉదయకాలపు శుభోదయం. అందరూ బాగున్నారండి? ఈ దినపు వాగ్దానము కీర్తనలు 18:16 వచనం. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఈ వాక్యము మన వెనుకిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఉన్నత స్థలములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదండి, ఆయన తన చెయ్యి చాపి మనలను పట్టుకుంటూ ఉన్నారు. నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసాను. మహాజలరాశులు, మహాశ్రమలు, వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించును. అంతేకాదండి, కీర్తనలు 18:43 చూసినట్లయితే, ప్రజలు చేయి కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నిజంగా దేవుని ఎరగని ప్రజలు దేవుని సేవించటం అనేది ఎంతో గొప్ప విషయంగా మనము చూడవచ్చండి. అంతేకాకుండా మనం చూస్తే కీర్తన 32:6లో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. చూడండి, శ్రమలు అనేవి మరి తన ప్రజల మీదకి నిశ్చయముగా రావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ రీతిగా మనం దేవునిలో ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు కీర్తనలు 41:3 చూసినట్లయితే ఏ రీతిగా ఉందో ఆ రీతిగా మనం ఆయన సన్నిధిలో ఎదుగుతాము. 41:3 యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచిరి. చూడండి, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే, మనం దేవుని కొరకు కనిపెట్టచ్చు. ఆయన మన మొరలను ఆలకించే దేవుడిగా కనపడుతున్నాడు. ఆయన ఆలకించి ఊరుకునేవాడు కాదండి. మనము ఏ శ్రమలో, ఎలాంటి కష్టములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన అంటూ ఉన్నారు, నాశనకరమైన గుంటలో నుండి ఆయన మనల్ని విడిపిస్తానంటున్నారు. అంతేకాదండి, ఆయన మరి దొంగ ఊబిలో నుండి కూడా ఆయన మనల్ని తప్పిస్తానంటున్నాడు. అంతేకాకుండా నా పాదములు ఆయన బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచదనంట. ఎన్నో రకాలైన నాశనకరమైన గుంటలు అంటే విషజ్వరాలు కానివ్వండి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు వెంటాడినప్పటికీ దేవుడు మనతో ఉండి మనలను ఆదుకునేవాడుగా ఆయన ఉన్నారు. ఆయన యందు భయభక్తులు కలిగి నమ్మకం ఉంచితే ఆయన మనతో మరి నిత్యము మనతో ఉంటారని ఆ దేవుని వాక్యం తెలియపరుస్తోంది. ఇంకా మనం చూసినట్లయితే 2 సమూయేలు 22:17లో చూస్తే, ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. నిజంగా ప్రజలైన ఇశ్రాయేలీయులను దేవుడు మరి ఎర్ర సముద్రములో వారిని నడిపించినట్లుగా మనము చూస్తున్నాం. అలాంటి దేవుని మనము కలిగి ఉన్నాము. యోనా చూసినట్లయితే యోనా 2వ అధ్యాయములో రాయబడినట్లుగా మనం చూడవచ్చు. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. యోనా మరి ఎత్తివేయబడి సముద్రములో పడవేయబడినప్పుడు అక్కడ ఒక మరి తిమింగలము ఒక చేప మింగివేసినట్టుగా, పెద్ద చేప యోనాను మింగివేసినట్లుగా మనం చూస్తాము. అప్పుడు యోనా యొక్క గర్భములో ఉండి మాట్లాడుచు, దేవుని తలంచుచు, దేవుణ్ణి
ప్రార్థిస్తున్న యోనాని ఇక్కడ మనం చూస్తాము. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. చూడండి, యోనాను దేవుడు ఏ రీతిగా తన యొక్క ప్రణాళిక చొప్పున మరి యోనాను నడిపించారో అదేవిధంగా మనల్ని కూడా దేవుడు తన చేయి చాపి మనల్ని పట్టుకొని మనల్ని నడిపిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగూ మనము దేవుని కొరకు నిత్యము ఆయన సన్నిధిలో మరి ఆయనను పట్టుకుని ఉండేవారముగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 144:7 కూడా చూసినట్లయితే, పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపము, మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపము. దేవుని వాక్యము మరి ఎంత గొప్పదో చూడండి. ఎలాంటి స్థలాలలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మహాజలములలో నుండి అంటే ఈ లోకము మరి జలములతో పోల్చబడింది కనుక లోకములో ఎంతోమంది అన్యులు ఉన్నారు. వారి చేతిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. అలా తప్పించే దేవుని వైపు మనము మన చేతులు చాపి ఆయనను పట్టుకొని ఆయనతో పాటు మనము ఉన్నత స్థలములలో ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. అట్టి రీతిగా మనము సిద్ధపడుచు ఆయన చేతిని పట్టుకొని ఆయన నడిపించే మార్గములో నడిచేవారముగా మనం ఈ లోకములో జీవించేవారముగా ఉండాలని ఆయన యొక్క సంకల్పము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.